ఓం శాంతి. ఈరోజటి మురళి 3 అక్టోబర్ 2021. అవ్యక్త బాప్ దాదా రివైజ్ డేట్ 31 మార్చి 1988. మౌంట్ ఆబూలో ఉన్నటువంటి ఆరావళి పర్వత శ్రేణుల మహిమను శాస్త్రాలలో ఎంతగానో గాయనము చేశారు. ఋషులు మునులు తపస్సు చేసినటువంటి తపోభూమి, పుణ్యభూమి, వేదభూమి, మహానుభూమి, పవిత్ర ధరణి అంటూ ఏదైతే మహిమ చేశారో ఆ మహాను ధరణియే మధువనము లేక బృందావనము. ప్రపంచములోకెల్లా అన్ని తీర్థస్థానాలలో అతి గొప్ప తీర్థస్థానము. ఎందుకంటే స్వయంగా భగవంతుడు అవతరించిన అవతరణ భూమి అది. మరి అటువంటి మధువనము యొక్క దివ్య దర్శనము ఇప్పుడు మనము చేద్దాము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. ఆధ్యాత్మిక లోక విశ్వవిద్యాలయము, బ్రహ్మబాబ వెలుగొందు నందనవనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. ధన్యులకు చేయూత లభించును ఇచట, ధన్యులకు అభయము అందును ఇచట. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. పరమాత్ముని నిత్యం స్మరణం చేయ, పరంధామము మనకు చేరువ కాగా. దివ్యకాంతి చూపించే ఆనంద సదనము, దివ్యకాంతి చూపించే ఆనంద సదనము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. మధుబన్ ఎంత సుందరము, పరమపితయే తెంచు మందిరము. వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. మానవతా వృక్షములు నిలిచెను ఇచట, ప్రేమామృత పుష్పములు పరిమళించు నిచట. జ్ఞానం యోగమని
ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి జ్ఞానం యోగమనే ఫలములనిచ్చి జ్ఞాన మార్గమున జన్మ సఫలం చేసి శాంతి నీడ సేద తీర్చు బృందావనము శాంతి నీడ సేద తీర్చు బృందావనము మధుబన్ ఎంత సుందరము పరమపిత ఏక మందిరము. ఓం శాంతి. భగవాన్ వాచ. మురళి టైటిల్ ఉంది, వాచ మరియు కర్మణ రెండు శక్తులను జమ చేసుకునేందుకు ఈశ్వరీయ స్కీమ్. వాచ మరియు కర్మణ రెండు శక్తులను జమ చేసుకునేందుకు ఈశ్వరీయ పథకము. ఈరోజు ఆత్మిక దీపము తమ ఆత్మిక దీపపు పురుగులను చూస్తున్నారు. నలువైపులా ఉన్న దీపపు పురుగులు దీపం పైన అనగా శివ్ బాబా పైన బలిహారం అయ్యారు, అనగా సమర్పణ అయ్యారు. సమర్పణ అయ్యే అనగా బలిహారం అయ్యే దీపపు పురుగులు అనేక మంది ఉన్నారు. కానీ సమర్పణ అయిన తర్వాత ఆ దీపం పట్ల ఉన్న స్నేహముతో దీపం సమానంగా అవ్వడంలో, సమర్పణ చేయడంలో నెంబర్ వారీగా ఉన్నారు. వాస్తవానికి హృదయపూర్వకమైన స్నేహం కారణంగానే సమర్పణ అవుతారు. హృదయపూర్వకమైన స్నేహము మరియు స్నేహము ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం ఉంది. స్నేహం అయితే అందరికీ ఉంది. స్నేహం కారణంగానే సమర్పణ అయ్యారు. హృదయపూర్వకమైన స్నేహిలకు బాబా హృదయంలోని విషయాలు లేక హృదయంలోని ఆశలు తెలుసు. అంతేకాక వాటిని పూర్తి చేస్తారు. హృదయపూర్వకమైన స్నేహిలు హృదయంలోని ఆశలను పూర్తి చేసేవారు. హృదయపూర్వకమైన స్నేహిలు అనగా బాబా హృదయం ఏం చెప్తుందో అది పిల్లల హృదయంలో ఇమిడిపోతుంది. మరియు ఏదైతే హృదయంలో ఇమిడిపోతుందో అది కర్మలలోకి స్వతహాగానే వస్తుంది. స్నేహి ఆత్మలకు కొన్ని విషయాలు హృదయంలో ఇముడుతాయి, కొన్ని బుద్ధిలో ఇముడుతాయి. ఏ విషయాలైతే హృదయంలో ఇముడుతాయో వాటిని కర్మలలోకి తీసుకువస్తారు. ఏ విషయాలైతే బుద్ధిలో ఇముడుతాయో వాటి గురించి చేయగలమా లేదా, చెయ్యాల్సిందే, సమయానికి జరిగిపోతుందిలే అనే ఆలోచనలు నడుస్తాయి. ఇలాంటి ఆలోచనల కారణంగా ఆ విషయాలు ఆలోచనల వరకే ఉండిపోతాయి, కర్మలలోకి రావు. ఈరోజు బాప్ దాదా చూస్తున్నారు, అందరూ సమర్పణ అయ్యేవారే. ఒకవేళ సమర్పణ అవ్వలేదు అంటే బ్రాహ్మణులుగా పిలువబడరు. కానీ బాబా స్నేహంలో బాబా ఏం చెబితే అది చెయ్యడానికి సమర్పణ చేయాల్సి ఉంటుంది. అనగా నేను అనే భావనను త్యాగం చెయ్యాలి. ఆ నేను అనే భావనలో అభిమానం ఉన్నా లేక బలహీనత ఉన్నా రెండింటినీ త్యాగం చేయాల్సి ఉంటుంది. దీనినే సమర్పణ అని అంటారు. సమర్పణ అయ్యేవారు చాలామంది ఉన్నారు. కానీ నేను అనే దానిని సమర్పణ చేసేందుకు ధైర్యం కలవారు నెంబర్ వారీగా ఉన్నారు. ఈరోజు బాప్ దాదా కేవలము ఒక నెల రిజల్ట్ను చూస్తున్నారు. ఇదే సీజన్లో విశేషంగా బాప్ దాదా బాబా సమానంగా అయ్యేందుకు రకరకాలుగా ఎన్నిసార్లు సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా విశేషంగా బాప్ దాదా హృదయంలో ఉన్నటువంటి శ్రేష్టమైన ఆశ ఇదే. ఎంత ఖజానా లభించింది, ఎన్ని వరదానాలు లభించాయి, ఆ వరదానాల కోసము పరుగు పరుగున వచ్చారు. పిల్లలు స్నేహంతో కలుసుకునేందుకు వస్తారు అని, వరదానాలు తీసుకుని సంతోషిస్తారు అని బాబాకి కూడా సంతోషం కలుగుతుంది. కానీ బాబా హృదయంలోని ఆశను పూర్తి చేసేవారెవరు? బాబా వినిపించిన విషయాలను కర్మలలోకి ఎంతవరకు తీసుకువచ్చారు? మనస, వాచ, కర్మణ ఈ మూడింటిలోనూ ఎంత రిజల్ట్ వచ్చింది అని భావిస్తున్నారు? సంబంధ సంపర్కాలలో మనసు ఎంతవరకు శక్తిశాలిగా ఉంటుంది? కేవలము మీకు మీరు కూర్చొని మననం చేయడం అనేది స్వ ఉన్నతికి చాలా మంచిది మరియు ఈ విధంగా చేయాల్సిందే.
కానీ ఏ శ్రేష్ఠ ఆత్మలకైతే శ్రేష్టమైన మనసు ఉంటుందో, అనగా సంకల్పాలు శక్తిశాలిగా శుభ భావన శుభకామన కలిగినవిగా ఉంటాయో, వారి మనసాశక్తికి దర్పణం ఏమిటి? మాటలు మరియు కర్మలే దర్పణము. అజ్ఞాని ఆత్మలైనా లేక జ్ఞాని ఆత్మలైనా ఇరువురి సంబంధ సంపర్కంలో మాటలు మరియు కర్మలే మనసాశక్తికి దర్పణము. ఒకవేళ మాటలు మరియు కర్మలు శుభ భావన శుభ కామన కలిగినవిగా లేకపోతే మనసాశక్తి యొక్క ప్రత్యక్షత స్వరూపము ఎలా అర్థమవుతుంది? వారి మాటలు మరియు కర్మలు స్వతహాగానే శక్తిశాలిగా శుద్ధంగా ఉంటాయి. వారు సహజ యోగులుగా ఉంటారు. కేవలము సహజ యోగులుగా మాత్రమే కాదు, సహజ కర్మ యోగులుగా ఉంటారు. బాప్ దాదా చూశారు, స్మృతిని శక్తిశాలిగా చేసుకోవడంలో మెజారిటీ పిల్లలకు అటెన్షన్ ఉంది. స్మృతిని సహజంగా మరియు నిరంతరంగా చేసుకోవాలి అనే ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. ముందుకు వెళుతూ ఉన్నారు మరియు వెళుతూనే ఉంటారు. ఎందుకంటే బాబా పట్ల స్నేహము బాగుంది, కావుననే స్మృతి పట్ల అటెన్షన్ బాగుంది. స్మృతికి ఆధారమే స్నేహము. బాబాతో ఆత్మిక సంభాషణ చేయడంలో కూడా అందరూ బాగున్నారు. అప్పుడప్పుడు కళ్ళతో కొంచెం కోపంగా కూడా చూస్తారు. అది కూడా ఎప్పుడు అంటే పరస్పరంలో కొద్దిగా డిస్టర్బ్ అయినప్పుడు. అప్పుడు బాబాకు మీరెందుకు సరిచేయరు అని వారిపైన కంప్లైంట్ చేస్తారు. కానీ ఎంతైనా అవి స్నేహంతో నిండిన ప్రేమపూర్వకమైన నయనాలు. కానీ సంఘటనలోకి వచ్చినప్పుడు, కర్మల్లోకి వచ్చినప్పుడు, కార్య వ్యవహారాల్లోకి వచ్చినప్పుడు, పరివారంలోకి వచ్చినప్పుడు, ఆ సంఘటనలోని మాటలలో అనగా వాచాశక్తిలో వ్యర్థం ఎక్కువగా కనిపిస్తుంది. వాణి శక్తి వ్యర్థమవుతున్న కారణంగా ఆ వాణి ద్వారా ఏదైతే బాబాను ప్రత్యక్షం చేసేందుకు శక్తిని అనుభవం చేయించాలో అది తక్కువైపోతుంది. మీరు వినిపిస్తున్న విషయాలు బాగా అనిపిస్తాయి, అది వేరే విషయము. బాబా వినిపించిన విషయాలు రిపీట్ చేస్తారు కనుక అవి తప్పకుండా బాగా అనిపిస్తాయి. కానీ వాచాశక్తి వ్యర్థమవుతున్న కారణంగా శక్తి జమ అవ్వదు. అందుకే బాబాను ప్రత్యక్షం చేసే శబ్దము ప్రతిధ్వనించడంలో ఆలస్యము జరుగుతుంది. సాధారణమైన మాటలు ఎక్కువగా ఉన్నాయి, అలౌకిక మాటలు ఉండాలి, ఫరిస్తాల మాటలు ఉండాలి. ఇప్పుడు ఈ సంవత్సరము దీనిని అండర్లైన్ చేయండి. ఉదాహరణకు బ్రహ్మ బాబాను చూశారు. ఫరిస్తాల మాటల వలె ఉండేవి. తక్కువగా మాట్లాడేవారు మరియు మాదిరంగా మాట్లాడేవారు. ఏ మాటలకైతే ఫలం వెలువడుతుందో అవి యథార్థమైన మాటలు, మరియు ఏ మాటలకైతే ఎలాంటి ఫలము ఉండదో అవి వ్యర్థమైన మాటలు. కార్య వ్యవహారాలలో లభించే ఫలమైనా కావచ్చు, కార్య వ్యవహారాల కోసం కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా. అక్కడ కూడా చాలా ఎక్కువగా మాట్లాడకండి. ఇప్పుడు శక్తిని జమ చేసుకోవాలి. ఎలాగైతే స్మృతి ద్వారా మనసాశక్తిని జమ చేసుకుంటారో, సైలెన్స్లో కూర్చున్నప్పుడు సంకల్ప శక్తిని జమ చేసుకుంటారో, అలా వాచాశక్తిని కూడా జమ చేసుకోండి. నవ్వు వచ్చే విషయం ఒకటి వినిపిస్తాము. బాప్ దాదా వతనంలో అందరి జమాకు సంబంధించిన బండారీలు అనగా హుండీలు ఉన్నాయి. మీ సేవా కేంద్రాలలో కూడా హుండీలు ఉన్నాయి కదా. బాబా వతనంలో పిల్లలకు చెందిన బండారీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మొత్తం రోజంతటిలో మనస వాచ కర్మన ఈ 3 శక్తులను పొదుపు చేసి జమ చేస్తారు కదా. అవి ఆ బండారీలు. మనసాశక్తిని ఎంత జమ చేసుకున్నారు, వాచాశక్తిని కర్మణాశక్తిని ఎంత జమ చేసుకున్నారు, దీనికి సంబంధించిన పూర్తి లెక్క ఉంది. మీరు కూడా ఖర్చు మరియు పొదుపులకు సంబంధించిన లెక్కలను పంపిస్తారు కదా. ఈరోజు బాప్ దాదా ఈ జమకు సంబంధించిన బండారీలను చూశారు. ఏం కనిపించి ఉంటుంది? జమా ఖాతా ఎంత వెలువడి ఉంటుంది? ప్రతి ఒక్కరిది ఎవరి రిజల్ట్ వారిదే. బండారీలైతే చాలా నిండుగా ఉన్నాయి, కానీ చిల్లర ఎక్కువగా ఉంది. చిన్నపిల్లలు హుండీలో చిల్లర జమ చేస్తే ఆ హుండీ ఎంత బరువుగా అవుతుంది.
అలా వాచా రిజల్టులో విశేషంగా ఇది ఎక్కువ చూశారు. స్మృతి పట్ల ఎంత అటెన్షన్ ఉందో వాచ పట్ల అంత అటెన్షన్ లేదు. కనుక ఈ సంవత్సరము వాచ మరియు కర్మణ ఈ రెండు శక్తులను జమ చేసుకునే స్కీము తయారు చేయండి. ఎలాగైతే గవర్నమెంట్ కూడా రకరకాల పద్ధతుల ద్వారా పొదుపు పథకాలను తయారు చేస్తుందో అలా ఇక్కడ ముఖ్యమైనది మనసు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మనసుతో పాటు విశేషంగా మాటలు మరియు కర్మలు ఇవి సంబంధ సంపర్కాలలో స్పష్టంగా కనిపిస్తాయి. మనసు ఎంతైనా గుప్తంగా ఉంటుంది, కానీ ఇవి ప్రత్యక్షంగా కనిపిస్తాయి. మాటలను జమ చేసుకునేందుకు సాధనము తక్కువగా మాట్లాడండి మరియు మధురంగా మాట్లాడండి, స్వమానంతో మాట్లాడండి. ఎలాగైతే బ్రహ్మబాబా చిన్నవారిని మరియు పెద్దవారిని స్వమానముతో కూడిన మాటలతో తమవారిగా చేసుకున్నారో అలా ఈ విధితో ఎంత ముందుకు వెళతారో అంత త్వరగా విజయమాల తయారవుతుంది. మరి ఈ సంవత్సరం ఏం చేయాలి? సేవ చేయడంతో పాటు విశేషంగా ఈ శక్తులను జమ చేసుకుంటూ సేవ చేయాలి. సేవ కోసమైతే అందరూ మంచి మంచి ప్లాన్స్ తయారు చేశారు. ఈ రోజు వరకు నలువైపులా భారతదేశంలోనైనా లేక విదేశాలలోనైనా ప్లాన్స్ అనుసారంగా ఏదైతే సేవ చేస్తున్నారో అది బాగా చేస్తున్నారు మరియు చేస్తారు కూడా. ఎలాగైతే సేవలలో ఒకదానికంటే ఒకదానిలో ఇంకా మంచి రిజల్ట్ తీసుకురావాలి అనే శుభ భావనతో ముందుకు వెళుతున్నారో అలా సేవలో సంఘటిత రూపంలో సదా సంతుష్టంగా ఉంటూ సంతుష్టం చేసే విశేషమైన సంకల్పం కూడా సదా ఉండాలి. ఎందుకంటే ఒకే సమయంలో 3 రకాల సేవలు కలిపి జరుగుతూ ఉన్నాయి. ఒకటి స్వయం యొక్క సంతుష్టత, ఇది స్వసేవ. రెండవది సంఘటనలో సంతుష్టత, ఇది పరివారం యొక్క సేవ. మూడవది భాష ద్వారా లేక ఇంకేదైనా విధి ద్వారా విశ్వాత్మల సేవ. ఇలా ఒకే సమయంలో 3 సేవలు జరుగుతాయి. ఏదైనా ప్రోగ్రాం తయారు చేసినప్పుడు కూడా అందులో 3 సేవలు ఇమిడి ఉంటాయి. ఎలాగైతే విశ్వసేవ యొక్క రిజల్ట్ లేక విధి పట్ల అటెన్షన్ పెడతారో అలా మిగిలిన 2 సేవలు స్వ మరియు సంఘటన ఈ 3 సేవలు నిర్విఘ్నంగా ఉండాలి. అప్పుడు సేవలో నెంబర్ 1 సఫలత వచ్చింది అని అంటారు. 3 సఫలతలు కలిపి ఉండడమే నెంబర్ తీసుకోవడము. ఈ సంవత్సరము 3 సేవలలోనూ సఫలత కలిపి లభించాలి. ఈ డంకా మ్రోగాలి. ఒకవేళ కేవలము ఒక మూలలోనే నగారా మ్రోగితే అది కుంభకర్ణుల చెవుల వరకు చేరుకోదు. ఎప్పుడైతే నలువైపులా డంకా మ్రోగుతుందో అప్పుడు కుంభకర్ణులందరూ మేల్కొంటారు. ఇప్పుడైతే ఒకరు మేల్కొంటే రెండోవారు నిద్రపోతున్నారు, రెండోవారు మేల్కొంటే మూడోవారు నిద్రపోతారు. ఒకవేళ కొద్దిగా మేల్కొన్నా బాగుంది బాగుంది అని మళ్ళీ నిద్రపోతారు. కానీ మేల్కొని నోటి ద్వారా లేక మనస్సు ద్వారా అహో ప్రభు మీ లీల అపరమపారము అని అనాలి మరియు ముక్తి వారసత్వము తీసుకోవాలి. అప్పుడు సమాప్తి జరుగుతుంది. మేల్కొంటేనే కదా ముక్తి వారసత్వాన్ని తీసుకుంటారు. మరి ఏం చేయాలో అర్థమైందా? ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి. ఇతరుల రక్షణలో మీ రక్షణ అనగా జమ అవుతుంది. సేవా ప్లాన్లతో ఎంత సమీప సంపర్కంలోకి తీసుకువస్తారో అంత సేవకు ప్రత్యక్ష ఫలితం కనిపిస్తుంది. సందేశం ఇచ్చే సేవ అయితే చేస్తూ వచ్చారు, చేస్తూ ఉండండి. కానీ విశేషంగా ఈ సంవత్సరము కేవలము సందేశం ఇవ్వడమే కాక సహయోగులుగా చేయండి, అనగా సమీప సంపర్కంలోకి తీసుకురండి. కేవలము ఫామ్ నింపించడమైతే జరుగుతూ ఉంటుంది, కానీ ఈ సంవత్సరము ఇంకా ముందుకు వెళ్ళండి. ఫామ్ నింపించండి, కానీ కేవలము ఫామ్ నింపించి వదిలేయకండి. సంబంధంలోకి తీసుకురండి. ఎటువంటి వ్యక్తియో ఆ విధంగా సంపర్కంలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్స్ తయారు చేయండి. చిన్న చిన్న ప్రోగ్రాములు చేసినా కానీ ఇదే లక్ష్యం పెట్టుకోండి. కేవలము 1 గంట కోసమో లేక ఫార్మట్ నింపేంత వరకు సహయోగులుగా చేయడం కాదు, కానీ సహయోగం ద్వారా వారిని సమీపంగా తీసుకురావాలి. సంపర్కంలోకి సంబంధంలోకి తీసుకురండి.
అప్పుడు ముందు ముందు సేవ యొక్క రూపము పరివర్తన అవుతుంది. మీకు మీకోసం ఏం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ తరపున సంబంధంలోకి వచ్చేవారు మాట్లాడతారు. మీకు కేవలము ఆశీర్వాదాలు మరియు దృష్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాగైతే ఈ రోజుల్లో శంకరాచార్యుల వారిని కుర్చీపై కూర్చోబెడతారో అలా మిమ్మల్ని పూజ్యుల కుర్చీపై కూర్చోబెడతారు. వెండి కుర్చీపై కాదు, వాళ్ళు ధరణిని తయారు చేసుకునేందుకు నిమిత్తంగా అవుతారు. మీకు కేవలం దృష్టి ద్వారా బీజం వేయాల్సి ఉంటుంది. ఆశీర్వదించే మాటలు 2 మాట్లాడాల్సి ఉంటుంది. అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. మీలో బాబా కనిపిస్తారు మరియు మీ ద్వారా బాబా దృష్టిని, బాబా స్నేహాన్ని అనుభూతిని చేసిన వెంటనే ప్రత్యక్షత ధ్వని మ్రోగడం మొదలైపోతుంది. ఇప్పుడు సేవ యొక్క గోల్డెన్ జూబ్లీని పూర్తి చేసుకున్నారు. ఇప్పుడిక ఇతరులు సేవ చేస్తారు మరియు మీరు చూసి హర్షిస్తూ ఉంటారు. ఉదాహరణకు పోప్ అనగా క్రైస్తవ మత పెద్ద ఏం చేస్తారు? పెద్ద సభ మధ్యలో దృష్టిని ఇచ్చి ఆశీర్వచనాల మాటలు మాట్లాడతారు. దీర్ఘంగా ఉపన్యసించేందుకు వేరే వాళ్ళు నిమిత్తమవుతారు. మాకు బాబా వినిపించారు అని మీరు చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు దానికి బదులుగా ఇతరులు ఏం చెప్తారు అంటే, వీరు ఏదైతే వినిపించారో అది బాగా వినిపించేదే, ఇంకెవరూ లేరు. ఇప్పుడు నెమ్మదిగా ఇలాంటి హ్యాండ్స్ తయారవుతారు. సేవా కేంద్రాలలో సంభాళించేందుకు హ్యాండ్స్ తయారయ్యారు కదా. అలా స్టేజ్ పైన మీ తరపున మాట్లాడేవారు, అనుభవం చేసి మాట్లాడేవారు వెలువడతారు. వారు కేవలము మహిమ చేసేవారిగా ఉండరు. వారు జ్ఞానంలోని లోతైన పాయింట్స్ను స్పష్టం చేయడానికి, పరమాత్మ జ్ఞానాన్ని రుజువు చేయడానికి నిమిత్తంగా అవుతారు. కానీ దీనికోసము అటువంటి వ్యక్తులను స్నేహిలుగా, సహయోగులుగా సంపర్కంలోకి తీసుకువస్తూ సంబంధంలోకి తీసుకురండి. ఈ పూర్తి కార్యక్రమం యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మీరు స్వయం మైట్గా అవ్వాలి మరియు వారు మైక్గా అవ్వాలి. ఇలాంటి సహయోగులను తయారు చేయండి. ఈ సంవత్సరము అందరి సహయోగము ద్వారా జరిగే సేవ యొక్క లక్ష్యం ఏమిటి అంటే, మైకులను తయారు చేయాలి. వారు తమ అనుభవం యొక్క ఆధారంతో మీ జ్ఞానాన్ని లేక భావ జ్ఞానాన్ని ప్రత్యక్షం చేయాలి. ఎవరి ప్రభావం అయితే ఇతరులపై స్వతహాగా మరియు సహజంగా పడుతుందో అలాంటి మైకులను తయారు చేయండి. సేవ యొక్క ఉద్దేశం ఏమిటో అర్థమైందా? ఇన్ని ప్రోగ్రాంలు తయారు చేశారు. వీటి నుండి ఏ ఫలితం వెలువడుతుంది? బాగా సేవ చేయండి. కానీ ఈ సంవత్సరం సందేశం ఇవ్వడంతో పాటు దీనిని కలుపుకోండి. ఎవరెవరు ఇలాంటి సేవకు పాత్రులుగా ఉన్నారో వారిని దృష్టిలో పెట్టుకోండి మరియు వారిని సమయం అనుసారంగా రకరకాల విధుల ద్వారా సంపర్కంలోకి తీసుకురండి. అంతేకాని ఒక ప్రోగ్రాం చేశారు, దాని తర్వాత రెండవది చేశారు, దాని తర్వాత మూడవది చేశారు. కానీ మొదటి ప్రోగ్రాంలో వచ్చిన వారు అక్కడికక్కడే ఉండిపోయారు మరియు మూడవ ప్రోగ్రాం వారు ఇప్పుడు వచ్చారు అన్నట్లు జరగకూడదు. ఇందులో కూడా జమ చేసే శక్తిని ప్రయోగించాల్సి ఉంటుంది. ప్రతి ప్రోగ్రాం ద్వారా సంపర్కంలోకి వచ్చే వారిని జమ చేస్తూ వెళ్ళండి. చివర్లో ఇలా సంబంధ సంపర్కంలోకి వచ్చిన వారి మాల తయారవ్వాలి. ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది? కలుసుకునే ప్రోగ్రాం మిగిలింది. ఈ సంవత్సరము బాప్ దాదా 6 నెలల సేవా రిజల్ట్ని చూడాలనుకుంటున్నారు. ఎవరెవరైతే సేవా ప్లాన్స్ తయారు చేశారో వారు ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నలువైపులా బాగా తిరగండి. చిన్న పెద్ద అందరినీ ఉల్లాస ఉత్సాహాలలోకి తీసుకువచ్చి 3 రకాల సేవలలోనూ ముందుకు తీసుకువెళ్ళండి. అందుకే బాప్ దాదా ఈ సంవత్సరము పూర్తి రాత్రిని పగలుగా చేసి సేవ ఇచ్చారు. ఇప్పుడు ఇది 3 రకాల సేవ ఫలాన్ని తినే సంవత్సరము. ఫలం వచ్చే సంవత్సరం కాదు, ఫలం తినే సంవత్సరము. ఇది ఫలం వచ్చే సంవత్సరంగా నిర్ణయించబడలేదు. బాబా సకాష్ అయితే సదా తోడుగా ఉంటుంది. డ్రామాలో నిర్ణయించబడి ఉన్న విషయాన్ని వినిపించాను. డ్రామాకు ఏది అంగీకారమో దానిని అంగీకరించాల్సే ఉంటుంది. సేవ బాగా చేయండి. 6 నెలల్లోనే ఫలితం తెలిసిపోతుంది. బాబా ఆశలను పూర్తి చేసే ప్లాన్స్ తయారు చేయండి. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ప్రతి ఒక్కరి సంకల్పాలు, మాటలు మరియు కర్మలు
బాబా ఆశల దీపాన్ని వెలిగించేవిగా ఉండాలి. ముందుగా మధుబన్లో ఈ ఉదాహరణ చూపించండి. పొదుపు పథకం యొక్క మోడల్ను ముందు మధుబన్లో తయారు చేయండి. ముందు ఈ బ్యాంకులో జమ చేయండి. మధుబన్ వారికి కూడా వరదానాలు లభించాయి. మిగిలిన వారిని కలవడం కూడా ఈ సంవత్సరంలో త్వరగా పూర్తి చేస్తాము. ఎందుకంటే బాబా స్నేహమైతే పిల్లలందరి పట్ల ఉంది. వాస్తవానికి పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ప్రతి అడుగులోనూ వరదానం ఉంది. హృదయపూర్వకమైన స్నేహి ఆత్మలు ప్రతి అడుగు వరదానంతోనే వేస్తారు. బాబా వరదానాలు కేవలము నోటి ద్వారా వచ్చినవి మాత్రమే కావు, అవి హృదయం నుండి కూడా వెలువడినవి. హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలు సదా హృదయంలో సంతోషాన్ని మరియు ఉల్లాస ఉత్సాహాలను అనుభవం చేయిస్తాయి. ఇది హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలకు గుర్తు. హృదయపూర్వకంగా ఇచ్చిన వరదానాలను ఎవరైతే హృదయంలో ధారణ చేస్తారో వారి గుర్తులు ఏమిటి అంటే, వారు సదా సంతోషము మరియు ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళుతూ ఉంటారు. ఎప్పుడూ ఏ విషయంలోనూ చిక్కుకోరు, ఆగరు, వరదానాలతో ఎగురుతూ ఉంటారు. మిగిలిన విషయాలన్నీ క్రింద ఉండిపోతాయి. ఎగిరే వారిని సైడ్ సీన్స్ కూడా ఆపలేవు. ఈరోజు బాప్ దాదా పిల్లలందరికీ ఎవరైతే హృదయపూర్వకంగా అలసిపోకుండా సేవ చేశారో ఆ సేవాదారులందరికీ ఈ సీజన్లో చేసిన సేవకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధుబనుకు వచ్చి మధుబనుకు అలంకారంగా అయిన పిల్లలందరికీ బాప్ దాదా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మరియు నిమిత్తంగా అయిన శ్రేష్ఠ ఆత్మలకు కూడా సదా అలసిపోని వారిగా అయ్యి బాబా సమానంగా తమ సేవల ద్వారా అందరినీ రిఫ్రెష్ చేసినందుకు శుభాకాంక్షలు ఇస్తున్నారు. అంతేకాకుండా రథానికి కూడా అనగా గుల్జార్ దాదీజీకి కూడా శుభాకాంక్షలు. నలువైపులా ఉన్న సేవాదారి పిల్లలకు శుభాకాంక్షలు. నిర్విఘ్నంగా ముందుకు వెళుతున్నారు మరియు ముందుకు వెళుతూ ఉండండి. దేశ విదేశాల పిల్లలందరికీ మధుబనుకు వచ్చినందుకు కూడా శుభాకాంక్షలు మరియు రిఫ్రెష్ అయినందుకు కూడా శుభాకాంక్షలు. కానీ సదా రిఫ్రెష్గా ఉండండి. కేవలము 6 నెలల వరకే కాదు, ఇంకా ఎక్కువగా రిఫ్రెష్ అయ్యేందుకు వస్తే రండి. ఎందుకంటే బాబా ఖజానా పైన పిల్లలందరికీ సదా అధికారం ఉంది. బాబా మరియు ఖజానా సదా మీతో పాటు ఉన్నాయి మరియు సదా మీతో పాటే ఉంటాయి. కేవలము ఏ విషయాన్నైతే అండర్లైన్ చేయించారో విశేషంగా అందులో స్వయాన్ని ఉదాహరణగా తయారు చేసుకొని పరీక్షలో అదనపు మార్కులు తీసుకోవాలి. ఇతరులను చూడవద్దు, స్వయాన్ని ఉదాహరణగా తయారు చేసుకోవాలి. ఇందులో ఎవరు చేస్తారో వారే అర్జునులు, అనగా వారే నెంబర్ 1. మరల ఈసారి బాప్ దాదా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ సదా ఫరిస్తాల కర్మలు, ఫరిస్తాల మాటలు, ఫరిస్తాల సంకల్పాలు చేసేవారిగా కనిపించాలి. ఇలాంటి పరివర్తన సంఘటనలో కనిపించాలి. ఈ ఫరిస్తాల మాటలు, ఫరిస్తాల కర్మలు ఎంత అలౌకికంగా ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి. ఈ పరివర్తన సమారోహాన్ని బాప్ దాదా చూడాలనుకుంటున్నారు. ఒకవేళ ప్రతి ఒక్కరూ పూర్తి రోజంతటిలో తమ మాటలను టేప్లో రికార్డ్ చేస్తే చాలా బాగా తెలిసిపోతుంది. చెక్ చేసుకుంటే ఎంత వ్యర్థం అవుతుందో తెలిసిపోతుంది. మనసులో రికార్డ్ చేసి చెక్ చేయండి. స్థూలంగా కాదు, సాధారణ మాటలు కూడా వ్యర్థంలో జమ అవుతాయి. ఒకవేళ 4 మాటలకు బదులుగా 24 మాటలు మాట్లాడితే మిగతా 20 మాటలు ఎందులోకి వెళ్ళినట్లు? శక్తిని జమ చేసుకోండి. అప్పుడు మీరు మాట్లాడే 2 ఆశీర్వాదాల మాటలు 1 గంట పాటు చేసిన భాషణ వలె పనిచేస్తాయి. అచ్చా, నలువైపులా ఉన్న సమర్పణ అయ్యే ఆత్మిక దీపపు పురుగులందరికీ బాబా సమానంగా అయ్యే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లే విశేష ఆత్మలందరికీ సదా ఎగిరే కళ ద్వారా ఏ రకమైన సైడ్ సీన్స్ను అయినా
దాటేటువంటి డబల్ లైట్ పిల్లలకు ఆత్మిక దీపమైన బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. వరదానము. కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ. కళ్యాణ భావన ద్వారా ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలను పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ. విస్తారము. తండ్రి పట్ల ఎలాగైతే 100% నిశ్చయ బుద్ధి కలవారిగా ఉన్నారో, ఎవరెంతగా కదిలించే ప్రయత్నము చేసినా కాని కదలరో, అలా దైవీ పరివారము ద్వారా లేక ప్రపంచంలోని ఆత్మల ద్వారా ఎవరు ఎలాంటి పరీక్ష తీసుకున్నా, క్రోధులుగా అయి ఎదిరించినా, లేక ఎవరైనా అవమానించినా, నిందించినా అందులో కూడా చెలించరు. దీనికోసము కేవలము ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. ఈ భావన వారి సంస్కారాలను పరివర్తన చేస్తుంది. ఇందులో కేవలము అధైర్యపడకూడదు. అంతే. సమయ ప్రమాణంగా ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. బాబా పట్ల ఎలాగైతే 100% నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో, ఎవరెంతగా కదిలించే ప్రయత్నం చేసినా కాని కదలరో, అలా దైవీ పరివారం ద్వారా లేక ప్రపంచంలోని ఆత్మల ద్వారా ఎవరు ఎలాంటి పరీక్ష తీసుకున్నా, క్రోధులుగా అయి ఎదిరించినా, లేక ఎవరైనా అవమానించినా, నిందించినా అందులో కూడా చలించరు. దీనికోసము కేవలము ప్రతి ఆత్మ పట్ల కళ్యాణ భావన ఉండాలి. ఈ భావన వారి సంస్కారాలను పరివర్తన చేస్తుంది. ఇందులో కేవలము అధైర్యపడకూడదు. అంతే. సమయ ప్రమాణంగా ఫలం తప్పకుండా లభిస్తుంది. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. స్లోగన్. పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తం చేయండి. పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపులుగా తయారు చేసుకోండి. బలహీనతలను సమాప్తం చేయండి. పవిత్రతా శక్తి ద్వారా తమ సంకల్పాలను శుద్ధంగా జ్ఞానస్వరూపంగా తయారు చేసుకొని బలహీనతలను సమాప్తము చెయ్యండి. ఈ రోజటి స్వమానము. నేను సేవాదారిని ఉన్నాను. నేను సేవాదారిని ఉన్నాను. అచ్చా. ఓం శాంతి.